అయితే మీరు రైతు బిడ్డ కాబట్టి మీకున్న కంటెస్టెంట్లు కొంతమంది పేర్లు చెప్తాను, ఒక్కొక్కరు ఒక మొక్కతో పోల్చండి. శివాజీ అన్న ఏ మొక్కతో పోలుస్తారు? శివాజీ అన్న తులసి మొక్కతో పోలుస్తాను. తులసి మొక్కతో పోలుస్తారు. ఎందుకని అంటే అంత పవిత్రంగా ప్యూరిటీ. బోలే అన్న? బోలే అన్న వరితో పోలుస్తాను. వరి అంటే అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు కడుపు నిండా. ఇప్పటికీ నేను అన్న వాళ్ళ ఇంటికి పోతే అన్నం పెట్టింది పంపించాడు. ఇప్పుడు కూడా స్టిల్ మీ ఇద్దరికి ఎవరి ప్రకృతితో పోలుస్తాను. అంటే ప్రకృతి వచ్చే గాలి ఉంటది కదా, అంత స్వచ్ఛంగా ఉంటాడు అట్లా. ఓకే. ప్రియాంక? మిర్చితో పోలుస్తాను. ఎందుకంటే ఫైర్ ఉంటది, గేమ్ లో ఇట్లా ఫైర్ తో ఆడుతుంది. సూపర్. టేస్టీ తేజ? మొక్కజొన్న కాంకితో పోలుస్తాను. ఎందుకలా అంటే ఆయన కూడా మొక్కజొన్న లాగా అట్లా లేదన్న, మంచిగా ఎట్లా అంటే రెండు ఉంటాయి మొక్కజొన్న కానీ, స్వీట్ కాన్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. మంచిగా ఉన్నప్పుడు స్వీట్ లెక్కలు ఉంటాడు, నార్మల్ ఉన్నప్పుడు వేరే కాకి లెక్క, అంటే మంచిగా ఉంటాడు. సో దాంట్లో ఉన్న 2 వేరియేషన్స్ అని టేస్టీ తేజలో చూడొచ్చు. తప్పుగా కాదు. ఓకే. అశ్వత్థామ 2.0 గౌతమ్ ని? వేప చెట్టుతో. వేప చెట్టు అంటే మంచి చేస్తా గానీ బట్ కొంచెం మాట కొంచెం ఇది మంచిగా ఉంటాడు ఇక, కాకపోతే మాట మాత్రం కొంచెం మాటలు ఇట్లా మంచిగా ఉంటాయి అన్న. అంటే గలీది అంటే అట్లా ఏం లేదు, వేప చెట్టు అంటే మంచిదే కదా అన్న. ఆ విధంగా. అమర్దీప్ ని? బంతి పూతో. మంచోడే అన్న, కానీ తప్పుగా అర్థం చేసుకుంటాడు అంతే. శోభ? సీతాఫలం చెట్టు అన్న. సీతాఫలం చెట్టు. తర్వాత మన సందీప్, ఆటా సందీప్? జామ చెట్టు అన్న. జామ చెట్టు ఎందుకలా? జామ చెట్టు మనకి దీనికి ఉపయోగపడతా అన్న. ఇప్పుడు రామచిలుకలు వచ్చి కొరికిన పండుని ఇట్లా మనం తినొచ్చు, అంత తీయగా మాట్లాడతాడు, స్వచ్ఛందంగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు అన్న. శుభశ్రీ? మామిడి చెట్టు అన్న. అంటే తీగ ఉంటుందా, చూడడానికి కూడా బాగుంటదన్నా? అంటే చెట్లతో పోల్చి నేను ఉన్న చెట్లు అన్ని పట్టిన, గుత్త పట్టిన. ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్నప్పుడు శివాజీ గారు అంటే తులసి చెట్టు అలా ఒక్కొక్కరికి ఒక మీద ఒక ఇది. అదే ఆయన ఉన్న చెట్లు అన్ని పట్టిన కదా. సరే రతిక? చెట్ల పేరు చెప్తాం మళ్ళీ దేనికి అంటే నేనేం చెప్పలేనా. దానిమ్మ చెట్టు అన్న. దానిమ్మ చెట్టు రతికనైతే